నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఎన్నికలు అనేది దగ్గర పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. అయితే దీనికి సంబంధించి మనకు రేపటి నుంచి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఏప్రిల్ 1 నుంచి అయితే పంపిణీ చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 2 లేదా ఏప్రిల్ 3 అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనకు ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ అయితే పంపిణీ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేయాలి, దీనికి ఎలక్షన్ కమిషన్ అనేది ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్పింది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు రెగ్యులర్గా పెన్షన్ అనేది పంపిణీ చేసేది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ అనమాట. అయితే వాలంటీర్స్ అనే వాళ్ళు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఎలక్షన్ గురించి ప్రజలకు చెప్పి వాళ్ళని అధికార పార్టీ వైపు తిప్పి వాళ్ళకు ఓటేసే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. అయితే ఎలక్షన్ కమిషన్ అనేది వాలంటీర్ చేత పెన్షన్ పంపిణీ చేయకూడదని చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే వాలంటీర్ తరపున పంపిణీ చేస్తారో వాళ్ళకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున వాలంటీర్స్ ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేయబడదనమాట. ఎన్నికల కోడ్ పూర్తి అయ్యే వరకు డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఉండదన్నమాట. సెక్రటరీలో ఉన్న స్టాఫ్ అందరూ కలిసి సచివాలయం వద్ద మాత్రమే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షన్ పంపిణీదారులు అందరూ పెన్షన్కు వచ్చినప్పుడు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డును తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. పెన్షన్దారులు పెన్షన్ పాస్బుక్ తీసుకురాకూడదు. అందులో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది కాబట్టి ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా పాస్బుక్ అయితే తీసుకువెళ్ళకూడదు అనమాట. సచివాలయం వద్ద పెన్షన్దారులు ఎటువంటి తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందరికీ తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం జరుగుతుందని వాళ్ళకైతే తెలియజేయాలన్నమాట. వాలంటీర్లు అందరూ తమ వద్ద ఉన్న మొబైల్, బయోమెట్రిక్ లాంటి పరికరాలు జిల్లా ఎన్నికల అధికారి వారికి అయితే హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉన్నందున బయోమెట్రిక్ పరికరాలు ఎన్ని అవసరం అవుతాయో అన్ని మాత్రమే సచివాలయంలో ఉంచుకొని మిగతావైతే ఎన్నికల కమిషన్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుందన్నమాట. గతంలో చెప్పినట్లు ఎంపీడీఓ, ఎంసీలు, పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఆథరైజేషన్ లెటర్ తమ లాగిన్లో జనరేట్ చేసి అందజేయవలసి ఉంటుందన్నమాట. బ్యాంకుల నుండి నగదు విత్డ్రా చేయనప్పుడు వారు ఆథరైజేషన్ లెటర్ ఒరిజినల్ కాపీని దగ్గర ఉంచుకోవాలన్నమాట. బెడ్ రీజన్ వారికి సంబంధించి ఏ విధంగా పంపిణీ చేయాలి అనే విషయం తర్వాత తెలియజేయడం జరుగుతుందన్నమాట. సచివాలయ సిబ్బంది అందరికీ లాగిన్స్ అయితే ఇవ్వబడతాయి. అందరికీ అన్ని పేర్లు కనబడతాయి. క్లస్టర్ వారీగా మ్యాపింగ్ అయితే ఉండదని చెప్పడం జరిగిందనమాట. ఇదనమాట మనకు ఆంధ్రప్రదేశ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రస్తుతం అమల్లో ఉన్నందున పెన్షన్కి సంబంధించి ఈ విధమైన సూచనలు అయితే పాటిస్తూ పెన్షన్ అయితే పంపిణీ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.